పార్లమెంటు ఎన్నికలలో నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల ముఖ్య నాయకులతో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ ఒంగూరి లక్ష్మయ్యల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలోని అన్ని వార్డులలో ఇతర పార్టీలకు చెందిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో పాత కొత్త అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారితో మెజారిటీ మరింత పెరగాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే పార్లమెంటు ఎన్నికల్లో కుందూరు రఘువీర్ రెడ్డికి ఎక్కువ మెజారిటీ రావాలని అన్నారు. మీరు డబ్బులు ఊకే రావు కాబట్టి ఒట్టి రావు కాబట్టి హాస్పిటల్ పోకుండా కాని పని ప్రైవేట్ హాస్పిటల్ పోవడం, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, దానికి ఎక్కువ వచ్చేటట్టు చేస్తారు. నా డ్యూటీ అది. నాకు ఏ పదవి లేకున్నా కానీ నేను చేస్తుంటే మీరు ఒక నా మాటను మనందరం అనుకున్న ఒక మాట మీద కట్టుబడి ఉండి మనందరం మెజార్టీ తీసుకొచ్చి రాదు. 750 మెజార్టీ 800 మెజార్టీ అంటే పక్కేం కాదు, మంచి మెజార్టీ. కానీ ఇంకా పెంచే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఏంటంటే వెంకటరెడ్డి సార్ మీద అభిమానం మీద వేసే ఓటు. ఆ రోజేమో ఆయన మీద వేసినాం, ఇప్పుడు ఆయన పేరు మీద ఓటు వేస్తున్నాం. ఎందుకు పేరు మీద వేయాలంటే సీఎం తర్వాత మన సీఎం గారు చెప్పిండు, సీఎం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి నా అంత సమానుడు, ఆయన కూడా అర్హత ఉందన్నాడు. సరే సీఎం కాకుండా కానీ ఆ పేరు వచ్చింది మనకి. ఏం చూస్తాడు నల్గొండ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ పార్లమెంటు దండపల్లి కూడా బాగా చదువుతున్నందుకు ఇక్కడ ఉన్న పాత క్యాడర్ను కూడా బాగా కష్టపడ్డారు. మన ఎలక్షన్ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎలక్షన్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రెసిడెంట్ సవాళ్ళకి తీసుకొని ఎలక్షన్ మీరు అధికార పార్టీ ఉన్నా కానీ మీ దగ్గర ఆయన కంటే ఎక్కువ అధికార ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చినాయి. అంటే ఆయన పరిస్థితి అయిపోయిందంటే ఎవరు పని చేసేటట్టు లేదు. అందుకని ఆయన అన్న కూడా వచ్చిండు. మళ్ళీ ఆయన ఓడిపోయింది కాక ఆయన అన్న వచ్చిండు. ఇక ఆయన అన్న మనం మాట్లాడుకోవాల్సి అవసరం లేదు. మన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు. రఘువీర్ అన్న యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు ఎంత తెలుసు, జానారెడ్డి గారు వాళ్ళ కుమారుడు రావడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఇక్కడ రాలేకపోతుండొచ్చు కానీ పార్లమెంట్ పెద్ద 18 లక్షల ఓట్లు ఉంటాయి కాబట్టి మండల వైజ్ వస్తాడు. ఆయన బాధ్యత మనమే తీసుకొని నేను లక్ష్మయ్య గారు తీసుకుని నల్గొండ మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మననే మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, నేను డెవలప్మెంట్ కావాలంటూ నేను దానికి ఓకే. దండపల్లి గ్రామంలో దాదాపు ఎన్ని రోడ్లు ఉన్నాయి? 18 రోడ్ల 1600 ఉన్నాయి దాదాపు సుమారుగా. అందరికంటే మెజార్టీ తీసుకొచ్చుకుంటే మనం గతంలో పడ్డ టీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే నాకు తెలిసి 120 40 160 ఓట్లు పడ్డాయి. 160 అంటే రెండు డిజిట్ అంటే 100 లోపు కావాలి. మిగతాన్ని కాంగ్రెస్ పార్టీ పడితే మీరు చేసినట్టయితే నల్గొండ కాన్స్టిట్యూన్సీ మీరే టాప్. మాకు కూర్చోండి అమ్మా, కూర్చోండి, మీరే టాప్ వస్తారు. వచ్చినప్పుడు దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. మీరు కనుక టాప్ వస్తే కాన్స్టిట్యూన్సీ సార్ మన మీటింగ్లో చెప్పడం జరిగింది. మీరు రాలేదు కాబట్టి మీకు తెలియదు, ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆ విలేజ్ని ఏది కావాలంటే అది, రోడ్డు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎన్ని ఇండ్లు అయితే ఎన్ని కావాలంటే అన్ని ఇండ్లు, పెన్షన్లు ఎన్ని ఒకటే రోజు శాంక్షన్ చేసి పోతా అని చెప్పిండు. నేను కోరుకునేదంటే ఇంతమంది కలిసింది కాబట్టి నల్గొండ కాన్స్టిట్యూన్సీలో మీరే టాప్ ఉండని. గత ఎమ్మెల్యే ఎలక్షన్లో గుండ్లపల్లి వచ్చింది టాప్ కాన్స్టిట్యూన్సీలో, లక్ష్మీ గుండ్లపల్లి వచ్చింది. వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మేము ఫస్ట్ రావాలి మొత్తం మేమే కొట్టాడు. మీ కాలకు 300 ఉంటుంది కదా నాకు తెలిసి. కానీ మీరు ఇంతమంది కలిసింది కాబట్టి ఆడ జైనింగ్ లేవు పార్టీలో, ముందరతోనే పనిచేస్తున్నాను, ఎవరు తీసుకోలేదు. కానీ మీ దగ్గర ఇంతమంది చేయలేదు. మిమ్మల్ని కోరుకునేది గతంలో లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు ఆ రోజు ఈక్వేషన్ చూసుకున్నారు, కొద్ది ఇబ్బంది పడి ఇండిపెండెంట్ కూడా వేయడం జరుగుతుంది. అది నేనేం చేయలేదు, మీరు ఏం చేయలేదు. మేము అప్పుడు నా ట్రెండ్ అట్లా నడిచింది. ఇప్పుడు ఒకటే కోమటిరెడ్డి గారు సార్ మంత్రి ఉండు, ఆయన ఏం చెప్తే అది నడుస్తుంది. ఈ 5 ఏళ్ళు ఆయన ఏం చేస్తే అది నడుస్తుంది. ఇంకో గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంది కాబట్టి అది నడుస్తుంది. మీకు అంతా క్లియర్ తెలుసు.